పవన్ కళ్యాణ్ మా ఇంటి పక్కనే పేడరు అతని కాడే పెడుతున్నాడు. చిరంజీవి మొన్న వచ్చి 2 days ఉండిపోయాడు వాళ్ళ ఇంట్లో, అర్థమైందా? కానీ వీడు దొంగ నా కొడుకు తెలుసు కదా, ఆ దొంగ నా కొడుకే దొంగ నా కొడుకు తెలుసు కదా, ఆ దొంగ నా కొడుకే. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలన్నా, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడాలన్నా ఖబర్దార్ నా కొడకల్లారా ఒక్కొక్కరికి చెప్తున్నాము. మా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా తరపున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కావలి శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యే అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీకు లైఫ్ ఇచ్చింది ఎవరు అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ప్రజారాజ్యం పార్టీ అదేవిధంగా చిరంజీవి గారు లేకపోతే అసలు మీ మొహాన్ని దేకేవాళ్ళు కూడా ఎవరన్నా ఉంటారా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. ఇంకో విషయము, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కేవలం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం, గత పాలకుల్ని చూసి ప్రజలు పడే ఇబ్బందుల్ని దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన స్వలాభాల కోసం అయితే ఏ రోజు ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరగలేదు. కేవలం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రాబందులాగా ఈ వైసీపీ గవర్నమెంట్ పిక్కు తింటుందన్న ఒక్క కారణంతోనే పొత్తులో భాగంగా తీసుకొని వెళ్ళడం జరిగింది. అయ్యా ఈరోజు మేము స్ట్రైట్గా అడుగుతున్నాము, మా జన సైనికులు, మా జనసేన పార్టీ, మా జన సైనికులకి లేని ఇబ్బంది నొప్పి నీకేందని మేము సూటిగా అడుగుతున్నాము. మాకు లేని నొప్పి నీకేందని చెప్పి నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాము. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా మాకు తెలియజేయడం జరిగింది. పుష్కర కాలం చూసి ఇప్పుడే ఎంతోమంది ఇప్పుడు ఒక వరి నాటినప్పుడు, వరి కోతకొచ్చినప్పుడు దాంట్లో ఎన్నో మంచి వరి ఉంటాయి, పుచ్చి వరి ఉంటాయి. ఆ మంచి వరి అనేది నీళ్ళల్లో వేయంగానే లోపలికి మునిగిపోద్ది. అవి ఏవైతే సొచ్చు వరులు ఉంటాయో అవి మొత్తము పైకి తేలుతాయి. ఆ విధంగా ఎంతోమంది పైకి తేలి అవతలికి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఎవరైతే ముందుకు సాగుతున్నారో మాకు లేని నొప్పి బాధ నీకేందని ఈరోజు మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఎవరైతే జనసేన పార్టీ కోవట్ ఎవరైతే ఉన్నాడో అసలు వాడిని ముందు స్పష్టంగా అడుగుతున్నాము, నిన్ను ముందు చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నీ నోట్లో ఏ హాజ్ముల్లా క్యాండిల్ వేసుకొని నువ్వు సప్పరిస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. అదే మా మహిళల దగ్గర ఎవడన్నా మాట్లాడితే ముందు వాడి అడ్రస్ కనుక్కొని పోయి చెప్పు తీసుకొని ఆ చెంప ఈ చెంప రాలగొట్టి దవడపళ్ళు రాలగొట్టి బయటకు వచ్చేవాళ్ళం. నువ్వు ఒక యదవి కాబట్టి ఆ యదవ సన్యాసి మాట్లాడుతుంటే నువ్వు విని నువ్వు పళ్ళిక్కలిస్తూ హా 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 అంటున్నావు. ముందు నిన్ను చెప్పు తీసుకొని కొడితే తర్వాత మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది. మరొకసారి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలన్నా, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడాలన్నా ఖబర్దార్ నా కొడకల్లారా ఒక్కొక్కరికి చెప్తున్నాము. జై హింద్, జై జనసేన.